బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మార్గం మధ్యలోనే ఆయనను అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. రాజాసింగ్ పోలీసులు అదుపులో ఉన్నారన్న వార్త తెలియగానే బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ఊగిపోయి ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా శంకరంపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గోషామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు వెళ్లే దారిలోని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. నిన్న గత 2 రోజుల క్రితం జరిగిన ఏదైతే కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇరు వర్గాల ఘర్షణ జరిగిన నేపథ్యంలోని ఏదైతే ఆ నిరాసన కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి గోషామాయిల్ నుంచి బయలుదేరి ఇక్కడ ఏదైతే కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చేరుకున్న నేపథ్యంలోని ఇక్కడ ఏదైతే పెద్దశంకరంపేట మండలానికి సంబంధించిన పోలీసులు కూడా రాజాసింగ్ అదుపులో తీసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా అతను అదుపులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ అయితే ఆ బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ కార్యకర్తలు పెద్దశంకరంపేటలోని నిరాశల కార్యక్రమం చేపట్టారు. అతను రాజాసింగ్ విడుదల చేయాలని కూడా నినాదాలు చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ ఆర్టీసీ అక్కడ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బస్టాండ్ లో ఉన్న నారాయణగఢ్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును కూడా అక్కడ అద్దాలు కూడా పడిన నేపథ్యంలో ఇప్పటికీ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ముఖ్యంగా ఏదైతే రాజాసింగ్ కూడా ఇప్పటికీ హైదరాబాద్ ను కూడా తరలించినట్టు కూడా పోలీసులు కూడా సమాచారం అందించారు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.